నమస్తే అందరికీ వెల్కమ్ టు భాగ్య వంటిల్లు. ఈరోజు పిజ్జా ఎలా చేయాలో ఇంట్లోనే చూసుకుందామండి. హోమ్ మేడ్ పిజ్జా వెరీ ఈజీ అండి. నేను గోధుమ పిండితో చేస్తున్నాను. జనరల్‌గా పిజ్జా బేస్ మైదా పిండితో ఉంటుంది కదా! సో, గోధుమ పిండిలో కొంచెంగా సాల్ట్, కొంచెం నేను ఆలివ్ ఆయిల్ వేసుకున్నానండి. మీ ఇష్టం ఏ ఆయిల్ వేసుకున్నా పర్లేదు. దాంట్లోనే కొంచెం షుగర్‌లో హాట్ వాటర్ ఏసి మెల్ట్ చేసి దాంట్లో వేసి బాగా కలిపాను. కలిపి ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకున్నాను. సో, ఇది 1 అవర్ మినిమమ్ ఉంచుకుంటే ఇంకా మెత్తగా ఫ్లఫీగా వస్తుంది. సో, నేను 15 మినిట్స్‌లోనే కొంచెం ఎమర్జెన్సీ కోసం చేసేసాను. సో, దాన్ని బేస్ ఇలా రెడీ చేసుకొని దాంట్లో నేను టొమాటో కెచప్ అవి రాసుకున్నానండి. టొమాటో కెచప్ మొత్తం ఇచ్చి దాని టాపింగ్ కోసం స్లైసెస్ క్యాప్సికమ్ స్లైసెస్ అండ్ టొమాటో కొంచెంగా ఆనియన్ వేసానండి. ఆనియన్ దాని మీద కొంచెం చీజ్ వేసానండి. చీజ్ కూడా ఎక్కువ వేయలేదు. ఎందుకంటే పిల్లలకి మంచిది కాదు కదా! దాని మీద కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఏసానండి. సో, అంతేనండి. ఈ ఈ మనకి బేస్ రెడీ అయిపోయింది. దీన్ని మనం కొంచెం సేపు కుక్ చేసుకుంటే మనకి వేడి వేడి పిజ్జా రెడీ అయిపోతుంది. సో, ఇదిగోనండి కొంచెం స్టీమ్‌లోనే ఇది కుక్ చేసి పైన కొంచెంగా కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసానండి. ఆయిల్ వేసి కుక్ చేశాను. 12-15 మినిట్స్ ఉంచితే సరిపోతుందండి. అంతేనండి, వేడి వేడి పిజ్జా రెడీ అయిపోతుంది. సో, పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టపడతారండి. ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా ఇంట్లోనే మనం ఈజీగా ఇలా తయారు చేసుకోవచ్చు. నచ్చిందా? ఖచ్చితంగా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ట్రై చేస్తారు కదూ! చాలా ఈజీగా ఉంటుందండి. గోధుమ పిండితో హెల్తీ కూడా. చాలా బావుంటుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ ఆల్.